ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ జరుగుతుంది. అక్కడే ఇంటర్నేషనల్ ఫిల్మ్ బిజినెస్ అవార్డ్స్ కూడా అందజేస్తారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్లకు అలాగే పంపిణీదారులకు వీరు అవార్డులను అందజేస్తారు. ఇప్పుడు వీరిచ్చిన ఒక అవార్డు ఫిల్మ్ నగర్లో కొన్ని కొత్త ప్రకంపనలు రేపుతోంది. మరి నిజానికి ఈ ఏడాది సరైనోడు సినిమా బిగ్గెస్ట్ హిట్ అనే విషయం నిజమే. కాకపోతే ఆల్రెడీ జనతా గ్యారేజ్ సరైనోడు గ్రాస్ను ఓవర్టేక్ చేసింది అనేది ఇప్పటి వరకు మనకు ట్రేడ్ వర్గాల వారు చెబుతున్న విషయం. కానీ అనూహ్యంగా ఇప్పుడు 2016 గాను హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అంటూ సరైనోడుకు వీరు అవార్డు ఇచ్చారు. ఇక్కడే జనాలకు రుచించట్లేదు. అయితే కేవలం ఈ అవార్డు డిసైడ్ చేసిన డేట్ వరకే కన్సిడర్ చేసి వీరు సరైనోడుకు అవార్డు ఇచ్చుంటారలే. జనతా గ్యారేజ్ సంగతి పక్కనెట్టేసినా కూడా ఈ ఏడాదిలో ఇంకా 3 నెలల పెండింగ్ ఉన్నాయి. వచ్చే సినిమాలో ఎవరైనా కూడా బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు వీరు ముందే 2016కు ఎలా అవార్డు ఇచ్చేస్తారు? చూస్తుంటే గత ఏడాది హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ డే నుండి ఈ ఏడాది క్లోజింగ్ డే వరకు చూసి అవార్డు ఇచ్చారేమోలే. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా